ఈరోజు వీడియోలో ఆలు బజ్జీలు చూద్దాం. ఆలు బజ్జీలు చేయడము ఫాస్ట్గానే అవుతుంది, కానీ ఆలుగడ్డలను సన్నటి స్లైసెస్ లాగా కట్ చేయడం కొంచెం కష్టమైన పని. కిచెన్లో వెజిటేబుల్ కట్టర్ ఒక్కటి ఉంటే ఆడవాళ్లకు పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి. ఆలుగడ్డలను పైన పొట్టు తీసుకొని వాటర్లో వేసి కట్టర్తో ఆలుగడ్డలను సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఆనియన్స్ని కూడా కట్టర్తో కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అవుతాయి. కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని వాటర్లో వేసి ఉంచుకోవాలి, లేదంటే నల్లగా అవుతాయి. ఇప్పుడు 2 కప్స్ శనగపిండిని తీసుకొని 1 స్పూన్ బియ్యం పిండి తీసుకొని రెండింటిని కలిపి సరిపడంత కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, ఓమా, వంట సోడా వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని ఒక్కొక్కటి తీసుకొని పిండిలో డిప్ చేసుకుంటూ ప్యాన్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతో టేస్ట్గా ఉండే ఆలు బజ్జీలను చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.